1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. వంశీ గారు, సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఏంటి అని నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు ఇది కూడా తెలీదా యాంకర్ కి అంటారు. అదొక ప్రాబ్లం. నిజంగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే అసలు సక్సెస్ అంటే ఏంటి, ఏం చేస్తే సక్సెస్ అవుతారు? సో మీరు అన్నారు కదా సక్సెస్ అంటే ఏంటి, ఆ, అదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే ఎందుకంటే సక్సెస్ అంటే ఏంటి మనిషి మనిషికి మారిపోతుంది. ఇది ఓకే సక్సెస్ డెఫినేషన్ ఒకడికి అన్ని సేమ్ ఉండదు, డెఫినేషన్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ చదువుకునే వాడికి సక్సెస్ ఏంటంటే 10th పాస్ అవడమే, రైట్. అంతే. ఒక బిజినెస్ మ్యాన్ కి వానికి ఇంత సంపాదించడమే సక్సెస్. జాబ్ చేసుకునేవానికి జాబ్ లో ప్రమోషన్ వస్తే సక్సెస్, జాబ్ లేని వాడికి జాబ్ వస్తే సక్సెస్. ఇది సక్సెస్ డెఫినేషన్ అనేది ప్రతి మనిషికి మారిపోతుంది. మరి దీంతో పాటు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. హార్డ్ వర్కింగ్ అనుకోండి, కన్సిస్టెన్సీ అనుకోండి, టాలెంట్ అనుకోండి, స్కిల్ అనుకోండి, ఇవి డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. డెఫినేషన్ ఏదైనా సరే, డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏవైనా సరే, అంత బాగానే ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో ఒక దగ్గర పోతుంటది. అందుకేగా అందరూ సక్సెస్ అవ్వరు, అవును, ఏదో మిస్ అవుతున్నాగా. నిజమే. ఆ మిస్ అవ్వడమే సక్సెస్ అవ్వని వాడికి అయ్యేవాడికి డిఫరెన్స్. Okay. ఏం మిస్ అవుతున్నామో చూసే ముందు అసలు ఏం మిస్టేక్స్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. మనం జనరల్ గా 2 మిస్టేక్స్ చేస్తాం సక్సెస్ పాత్ లో. ఏం చేస్తామంటే ఇమ్మీడియట్ గా సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయడం. నేను స్టార్ట్ చేసేస్తా, నాకు ఇమ్మీడియట్ గా సక్సెస్ రావాలి అనుకుంటా, రాదు. ఇమ్మీడియట్ గా సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు, కానీ సక్సెస్ ఇమ్మీడియట్ గా రాకపోతే వీడు ఏం చేస్తాడంటే వాడి వాల్యూని డిసైడ్ అయిపోతాడు. ఇదే నా వాల్యూ, నాకు చేత కాదు, దీన్ని వీడు అటాచ్ చేసేసుకుంటాడు వాల్యూ. ఎందుకంటే వీడు ట్రై చేశాడు కదా, ట్రై చేయడంలో అన్నీ ఉన్నాయి, మనకి డెఫినేషన్ మ్యాచ్ అయింది, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి, హార్డ్ వర్క్ చేశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు కదా. వీడు ఏం చేస్తాడు, నాకు చేత కాదు, నేను చేసేసిన నాకు చేత కాదు. ఇది తప్పు. దీని బదులు ఏం చేయొచ్చు, ఎక్కడ పోయింది, రెట్రోస్పెక్షన్ అంటారు. ఎక్కడ పోయింది, ఏం మిస్టేక్ చేశా, దీన్ని కరెక్ట్ చేసుకొని ఇంకేం చేయొచ్చు, ఎలా కరెక్ట్ గా పాత్రలో వెళ్తే సక్సెస్ వస్తుంది, ఇది మిస్ అవుతారు. ట్రై చేస్తాం, ఫెయిల్ అవుతాం, అయిపోయింది, నేను ఇంతే. ఇదొక మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటి, కంపారిజన్. వానికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు, కంపారిజన్ కూడా తప్పేం కాదండి, కంపేర్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకుంటున్నావు నువ్వు, వానికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు, అవుట్కమ్తో కంపేర్ చేసుకుంటున్నావు. కంపారిజన్ ఎక్కడ చేసుకోవాలి, వానికి ఎందుకు వచ్చింది, వాడు ఏం చేస్తే వచ్చింది, నేనేం చేయట్లేదు, వాడు ఏం చేసి సక్సెస్ అయ్యాడు, వాడు ఎన్ని రోజులు కష్టపడ్డాడు, ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నాడు, ఇంకేమేం చేశాడు, అవి తెలుసుకో. అక్కడ కంపేర్ చేయి, అక్కడ కంపేర్ చేసి అప్పుడు నువ్వు నాకు రాలేదు వానికి వచ్చింది, ఓకే నేను ఇది చేయాలి, ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను ఇది మిస్ అవుతున్నా, ఇది చేస్తే నాకు కూడా వస్తుంది, ఇది తెలుస్తుంది. కానీ ఈ 2 ways లో మనం మిస్టేక్స్ చేస్తున్నాం. ఈ 2 ways లో మిస్టేక్స్ దగ్గర ఒక కామన్ వీక్నెస్ మనకు కనపడుతుంది చూసారా. మన వాల్యూ ఇది అని డిసైడ్ అయిపోతాం. కంపారిజన్లో ఏమవుతుంది, వానికి వస్తలేదు, నీకు వానికి వచ్చిందిరా, నీకు రాలేదు, నువ్వు వేస్ట్ రా, నువ్వు పనికిరావు. మన ఇళ్ళలో ఇన్నిసార్లు వినుంటాం మనం ఇది. వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు, నువ్వు రాలేదు. దాన్ని కాదు కంపేర్ చేయాల్సింది. నీకు అంత టైం ఉంటే వాడికి ఎందుకు వచ్చింది, వాడు ఏమేం చేస్తున్నాడు, నువ్వు అదే చేపి. ఈ కంపారిజన్, ఈ ఇమ్మీడియట్ రిజల్ట్స్ లో మనము పప్పులో కాలేసేది ఎక్కడ అంటే, రిజల్ట్ రాలేదు ఓకే, అది నీవు కాదు, ఏదో మిస్ అవుతున్నాం, దాన్ని పట్టుకోవాలి. ఏం మిస్ అవుతున్నాం, పేషెన్స్ మిస్ అవుతున్నాం, పేషెన్స్ లేక పడిపోతున్నాం. అయితే ఎప్పుడో ఒక స్టోరీ, వీళ్ళు ఊర్లూళ్ళు తిరిగి కొంచెం సైంటిస్టులు అనుకోండి, ఎవరో నాకు కరెక్ట్ పేరు తెలియదు, బట్ వాళ్ళు విత్తనాలు పంచుతుంటారు. ఒక ఊరికి వెళ్ళారు, అక్కడ అందరూ జనాలు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర మంచి భూ సంపద ఉంది. వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏం చేశారంటే విత్తనాలు ఇచ్చారు, ఇవి చల్లుకోండి, నీళ్లు పట్టుకోండి, ఇంకేం మెయింటెనెన్స్ లేదు, ఏం మీరు కష్టపడక్కర్లేదు, చల్లండి, నీళ్లు పట్టండి, వెయిట్ చేయండి. ఎంత ఎక్కువ పేషెన్స్ ఉంటే మీరు అంత ఎత్తుకు ఎదగగలరు, అంత సక్సెస్ మీకు వస్తుంది, అన్ని డబ్బులు మీకు వస్తాయి. పేషెన్స్ ఇంపార్టెంట్, ఇది ఒకటే వాళ్ళు చెప్పింది. అందరికి ఊరంతా పంచారు. వీళ్ళు ఏం చేశారు, సరే మంచి డబ్బులు వస్తాయన్నారు, మంచి సెటిల్ అవుతాం అన్నారు, ఎవరి పొలాల్లో వాళ్ళు వేసుకున్నారు, వాటర్ పట్టడం స్టార్ట్ చేశారు. 2-3 నెలలు అయింది, ఏమి రెస్పాన్స్ ఏం లేదు.
భూమి నుంచి చేస్తున్నారు. 1 సంవత్సరం అయింది, ఏం కనపడట్లా. కొంతమంది క్విట్. ఓకే. కొంతమంది ఏమనుకున్నారు, నాకు చేతనవ్వట్లేదులే చేసుకోవడం. కొంతమంది ఏమనుకున్నారు, దాంట్లో మ్యాటరే లేదులే, అది వేస్ట్, వాళ్ళు మనల్ని మోసం చేశారు, నాసిరకం విత్తనాలు ఇచ్చి మనల్ని మోసం చేశారు. కొంతమంది ఏమనుకున్నారు, ఇంకా మనం చేయలేంలే, మనతో కాదులే ఇది, మనం వేరే పనులు చేసుకుందాం. కొంతమంది, ఒక ముసలాయన ఉన్నాడు, ఆయన పొలంలో 1 ఎకరం పొలంలోనేమో వేసి చేస్తూనే ఉన్నాడు ఓపికగా. 2 సంవత్సరాలు అయింది, ఏమీ చలనం లేదు, అసలు కనపడడం కూడా లేదు. పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు జనాలు. ఏం చేస్తున్నావు, రోజు పొద్దున్న లేస్తున్నావు, తిండి తిప్పలు లేదు, అక్కడికి వస్తున్నావు, నీళ్లు పడుతున్నావు, నీకు తినడానికి కూడా తిండి లేదు, కానీ దాన్నే నమ్ముకొని కూర్చున్నావేంట్రా. వాళ్ళు ఏం చెప్పారు, పేషెంట్ గా ఉండమన్నారు. రోజు పొద్దున్న లేస్తాడు, దాన్ని చూసుకుంటాడు, మళ్ళీ వస్తాడు రాత్రికి. ఆ తిండి, పేదరికం, అంతా పేదరికమే గ్రామంలో. వాళ్ళని ఉద్ధరించాలనే కదా వీళ్ళు ఇది చేసింది. 3 సంవత్సరాలు అయింది, ఏం కనపడట్లా. అందరూ వీడిని తిట్టడమే, వీనికి మాత్రం ఏదో హోప్, ఏదో కష్టపడుతున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు. 4 సంవత్సరాలు అయింది, చిన్న మొలక కనపడింది, మొలక స్టార్ట్ అయింది. ఆనందం, సక్సెస్ వచ్చింది. ఆ చిన్న మొలకలో ఆ ముసలాయనకి సక్సెస్ కనపడింది. అక్కడ నుంచి కట్ చేస్తే అండి, కొన్ని వారాల్లో అది 90 feet బ్యాంబూ స్టిక్ అయింది. కొన్ని వారాల్లోనే. బ్యాంబూ స్టిక్ నేచర్ ఏంటంటే, ఆ చెట్టు నేచర్ ఏంటంటే, కింద గ్రౌండ్ వర్క్ చేస్తుందండి. దాన్ని వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ రూట్ సిస్టమ్ అంటారు. బ్యాంబూ స్టిక్ ఉండే రూట్ అంత కాంప్లెక్స్ గా ఉంటుందంట. బేస్ ఎట్లా వేస్తుంది అంటే, ఇది 90 feet 100 feetకి ఎదగాలి కదా. అంత ఒక చిన్న స్టిక్ అంత పైకి ఎదగాలంటే ఎంత శక్తి కావాలి దానికి. 4 సంవత్సరాల వర్క్ చేస్తుందంట కింద. సైలెంట్ చేసుకుంటూ ఎంత పెద్ద చెట్టు అయినా ఒరుగుతుంది, మీరు చూస్తే. ఇది ఒరగదు, స్ట్రేట్ ఉంటది. స్ట్రేట్ ఉండాలంటే ఎంత బలం కావాలో అంత సిస్టమ్ ని, అంత రూట్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుందంట. మరి ఏం పోయింది ఇక్కడ స్టిక్ కి? పేషెన్స్ వచ్చింది. పేషెన్స్ వల్ల ఏమొచ్చింది? హార్డ్ వర్క్ చేసింది. కింద తెలియలా ఎవరికి, హార్డ్ వర్క్ చేసింది. దాని టాలెంట్ తో కాంప్లెక్స్ రూట్ సిస్టమ్ బిల్డ్ చేసింది. అన్ని చేస్తే సక్సెస్ 4 సంవత్సరాలకు ఒక మొలక రూపంలో కనపడింది. ఈ పేషెన్స్ లేక అందరూ వదిలేశారు. ఈ ముసలాయన మాత్రం పట్టాడు. ద మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే బ్యాంబూ స్టిక్స్. ఇప్పుడు 4 సంవత్సరాల్లో లేనిది 4 నెలల్లో అది 100 feet వెళ్ళిపోయింది. అందరూ చూసి షాక్ అయ్యారు, అంటే ఏంది ఇది అని చెప్పి. అక్కడ నుంచి మళ్ళీ చూస్తారా, దాన్ని కట్ చేయాలి, మొదలు నుంచి కట్ చేయాలి బ్యాంబూ స్టిక్ ని. అవన్నీ తీసుకొని అమ్ముకోవచ్చు. మళ్ళీ 4 నెలల్లో మళ్ళీ 100 feetకి వెళ్ళాలి. అలా 30-40 ఏళ్ళు ఇస్తుందంటండి అది, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఏం చేయలా, రోజు పొలం పెట్టి నీళ్లు బట్టి అవి చేశాడు అంతే. అక్కడ నుంచి 4 సంవత్సరాలు ఓపికగా ఉన్న ఆయనకి వెనక 40 ఏళ్ళు చూసుకోనక్కర్లేదు. సక్సెస్ అలా ఉంటుంది. ఇక్కడ కావాల్సింది పేషెన్స్. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు కంపారిజన్ అన్నా కదా, ఏం చేస్తారంటే, అప్పటి వరకు ఆ ముస్లాన్ ఏం చేస్తుండే ఎవరు తెలియదు, ఏం లేదు. ఒక అతను ఆ ఊరు గుండా వెళ్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఆ బస్సులో వెళ్తున్నాం అనుకోండి, ఇంత బ్యాంబూ స్టిక్స్, అబ్బా ఏం సక్సెస్ రా ఇది, మీరేంట్రా వేస్ట్ రా, మీరు ఏం చేస్తలేరేంట్రా. ఇంకొకటి ఎలా ఉంటాడంటే, నీకేంద్రా డే నైట్ స్టార్ ఏదో అంటారు కదా, 1 night స్టార్ అంటారు కదా, ఒక రాత్రిలో నీ జీవితం మారిపోయింది ఏంట్రా. అవ్వలా, ఒక రాత్రిలో ఎవడి జీవితం మారదు. వాడు ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తుంటాడు, ఎన్నో కష్టాలు అనుభవించుంటాడు, వాడు సరిగ్గా తినకుండా ఉండుంటాడు. ఇది మనం చూడము, మన కంపారిజన్ ఇక్కడ ఉండదు. వీడేంట్రా రాత్రి ఒక సుమన్ టీవీలో ఒక వీడియో చేశాడు, పొద్దునకి స్టార్ అయిపోయాడు. ఎట్లా అవుతారు? అవ్వదు అట్లా. ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తేనే అక్కడ దాకా వచ్చాడు. ఇది మనం మర్చిపోవద్దు. ఈ బ్యాంబూ స్టిక్ నుంచి మనం 2 నేర్చుకోవచ్చు. ఈ బ్యాంబూ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఏ స్టోరీ. ఎంతో కష్టపడి శ్రమ కోర్చి ఆ ఎన్విరాన్మెంట్స్ ని కాపాడుకుంటూ కింద ఎన్నో రూట్ సిస్టమ్ ని డెవలప్ చేసి ఎదిగింది. ఆ ఎదగడం ఏంటి, ఇంకా మళ్ళీ కొట్టేదే లేదు దాన్ని, ఇంకా అలా ఎదిగింది. ఇన్ని సంవత్సరాలు ఓపిక్గా ఉన్న ఈ ముసలాయన ఏమీ కనపడట్లేదు, అంతా నిరాశే. ప్రతి సంవత్సరం నిరాశే. ఋతువులు మారుతున్నాయి కానీ ఈయనకు రిజల్ట్ ఏం కనపడట్లా. ఎంతో పేషెన్స్ తో వెయిట్ చేసి ఆ మొలకను చూశాడు. సో ఇన్ని విషయాల్లో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనుకోండి, డెఫినేషన్స్ మారినా అనుకోండి, ఏం మారినా, ఎన్ని మిస్టేక్స్ మనం చేస్తున్నా, పేషెంట్ గా ఉండగలిగితే సక్సెస్ వస్తుంది. సూపర్ స్టోరీ అండి, వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగా అందుకే సహనం ఉంటే బోరే అంత సహనం ఉంటే చాలు మనిషికి అన్నట్లు ఆ స్టోరీలో ఉంది. అదే, అండ్ మీరు అన్నట్టు ఏంటంటే, అందరూ
మాకు ఎంత కష్టపడుతున్నా మాకు మంచి అవును. రోజులు రాలేదు, మా బతుకులు ఇంతే అని అనుకుంటాం. ఏదో ఎక్కడో ఒక చోట మిస్టేక్ ఉంటుంది, మనకు కనిపించదు. అదే పేషెన్స్. అంతే, సహనం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.